విజయ్ సేతుపతి గారు నటించిన మహారాజా సినిమా మీకు గుర్తుందిగా. సో ఈ ఇయర్లో వచ్చి ఆ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. అలా థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్గా నిలిచింది. అలానే ఓటీటీలో కూడా వచ్చి చాలా పెద్ద హిట్గా నిలిచిందనమాట. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అని అడగచ్చు మీరు. బట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది. సో అక్కడ కూడా మంచి వ్యూవర్షిప్ వచ్చి ఒక రికార్డు క్రియేట్ చేసిందనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీని చైనాలో రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ఎన్ని థియేటర్లో తెలుసా? 40,000 స్క్రీన్స్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుందంట. సో మన సౌత్ నుంచి ఒక మూవీ చైనాకి వెళ్ళి అక్కడ ఇంత పెద్ద భారీ మొత్తంలో రిలీజ్ కావడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. సో ఈ మూవీని అక్కడ గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారంట. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన కొన్ని స్పెషల్ షోస్ అయితే అక్కడ వేశారంట. ఆ షోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ మూవీని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారని చెప్పి అక్కడ నుంచి మూవీ టీం అయితే చెప్తున్నారు. అలానే ఆ స్పెషల్ షోకి అయితే 5 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చిందని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. మరి కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఒక సినిమా కూడా 1000 కోట్ల క్లబ్లో లేదు. సో మేబీ ఏమన్నా ఒకవేళ ఈ సినిమా కంటెంట్ వాళ్ళకి బాగా నచ్చి అక్కడ ఇంకా బాగా చూసి ఇంకా థియేటర్స్ పెంచారంటే ఒకవేళ 500 ఒక 1000 కోట్ల వరకు వెళ్ళొచ్చేమో అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే దంగల్ సినిమా ఉంది కదా, దంగల్ సినిమా కూడా అన్ని కోట్లు రావడానికి కారణం ఏంటంటే చైనా మార్కెట్ అనమాట. సో ఆ మూవీని అక్కడ చైనాలో బాగా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఒక్కసారిగా కలెక్షన్స్ భారీగా పెరిగాయి. అలానే అమీర్ ఖాన్ గారు ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేశారు, సీక్రెట్ సూపర్ స్టార్ అని చెప్పి. ఆ సినిమాకు కూడా 600 నుంచి 700 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయంటే దానికి రీజన్ చైనా మార్కెట్ అనమాట. సో ఏంటంటే చైనా మార్కెట్ ఒక్కసారి అక్కడ మనం క్యాష్ చేసుకున్నాం అంటే భారీ కలెక్షన్స్ వస్తాయి. వాళ్ళు కూడా మన సినిమాలకు కానీ నచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ సినిమాని పెద్ద హిట్ చేస్తారనమాట. మరి చూద్దాం మహారాజా సినిమా ఫైనల్ రన్లో ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది. సో ఈ టాపిక్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.